అంశము అంధకారంలో వెలుగు నక్షత్రం. అంధకారంలో వెలుగు నక్షత్రం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. ఆమె నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది కదండి. పాదాలకి దీపంగా వాక్యం ఉండడం ఏంటి? మన త్రోవకు అది వెలుగవడం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి ఎప్పుడైనా మీరు డీప్ గా అధ్యయనం చేశారా? మెడిటేట్ చేశారా? వాక్యాన్ని మెడిటేట్ చేశారా ఎప్పుడైనా? ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా? దేవుని వాక్యము మన పాదములకు దీపము అంటే మనము అంధకారములో పాప కూపములో ఉండగా ఆయన వాక్యమే మనకి వెలుగై వచ్చి మనకి రక్షణ ఇచ్చింది. అవునా కదా? హల్లెలూయా చెప్తామా? దేవుని వాక్యము అంధకార కూపంలో పడి ఉన్న మనకి వెలుగుగా వచ్చి మనల్ని ఆ చీకటి చెర నుండి వెలుగులోనికి తీసుకొచ్చి, చీకటి చెరలో బందీలుగా ఉన్న మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చి విడుదల ఇచ్చింది దేవుని వాక్యం కదండి. మరి మన త్రోవలు ఎలా ఉన్నాయి? దేవునితో నడుస్తున్నామని చెప్పుకుంటున్న మన త్రోవలు ఎలా ఉన్నాయి? నిజంగా వెలుగులో నడుస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. నిజంగా వెలుగులో నడుస్తున్నామా, లేదంటే ఇంకా చీకటి బ్రతుకుల్లోనే ఉన్నామా? బాప్తిజం తీసుకున్నాం, బల్ల తీసుకుంటున్నాం, ఆదివారం చర్చ్కి వస్తున్నాం, నో డౌట్ అబౌట్ ఇట్, సందేహమే లేదు. కానుకలు ఇస్తున్నాము, దశభాగాలు ఇస్తున్నాము, కృతజ్ఞత కానుకలు ఇస్తున్నాము, ఇంట్లో కూడికలు పెట్టుకుంటున్నాము. అబ్బో చాలా జోరుగా ఉంది. కానీ నిజంగా మనం వెలుగులో ఉన్నామా? నిజంగా మనం వెలుగులో ఉంటే నేను అడిగిన ప్రశ్నకు మీరు వెంటనే జవాబు ఇచ్చారు. జవాబు రాలేదు అంటే మీకే ఇంకా అర్థం కావట్లా మీరు వెలుగులో ఉన్నారో చీకటిలో ఉన్నారో. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. దేవుని వాక్యం అనే వెలుగులో ఉంటున్నామా, లేదా ఇంకా ఆ చీకటిలోనే ఉంటున్నామా? ఎందుకంటే వాక్యము వెలుగులో మనం ఉంటే మన ముఖము నిత్యము ప్రకాశమానముగా ఉంటది. ఆ వాక్యము మనపై ఉదయిస్తుంది. నా వాక్యము నీపై ఉదయిస్తుంది. నీతి సూర్యుడు నీపై ఉదయించునుగాక అని వాక్యం ఉంది. నీతి సూర్యుడు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి ఇంకొక పేరేంటి? ఇంకో పేరేంటండి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటది. ఆదియందు వాక్యము, చదవక్కర్లేదండి, తీకండి. ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని దగ్గర ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలోకి వచ్చాడు. దేవుడు ఉదయిస్తున్నాడు అని అంటే వాక్యము వెలుగు మనపై పడుతుంది అని అర్థం. ఇప్పుడు మీరు ఊహించుకోండి, నిజంగా వాక్యపు వెలుగు మీ పైన పడుతుందా? పడుతుంటే మీ ముఖాలు ఎందుకు వికారంగా ఉంటున్నాయి? నిజంగా నేను దేవుని వాక్యంలో ఉన్నానా లేదా అన్న డౌట్ మీకు ఎందుకు వస్తుంది? అడిగినప్పుడు అదేంటి నన్ను అలా అడుగుతున్నారు, నిజంగా నేను వెలుగులోనే ఉన్నాను అని ధైర్యంగా మీరు జవాబు చెప్పగలిగి ఉండేవారు. చెప్పట్లేదు అని అంటే అర్థం ఏంటి అని అంటే ఆ వాక్యము వెలుగులో మీరు ఉండటం లేదు. ఆ ప్రకాశమైన వెలుగు మీ పైన పడటం లేదు. వాక్యం అనే నక్షత్రము మీ పాదములకు దీపముగా లేదు. ఇంకా మీరు చీకటిలోనే కొట్టుమిట్టాడుతున్నారు అని అర్థం.
పుట్టిన బిడ్డ ఎదగకపోతే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? డాక్టర్ చూపిస్తారు కదా. మరి ఆత్మీయ స్థితిలో ఎదగని మీరు మరి మిమ్మల్ని ఎవరికి చూపించాలి? ఎవరికి చూపించాలి? రోజు బైబిల్ చదవండి, రోజు ప్రార్థన చేసుకోనండి అని మేము చెప్పటము, మీరు సరే అని అనడము మళ్ళా శరామాములు. మా ఆత్మీయ తండ్రి ఎప్పుడు ఒక మాట అనేవారు, మీరు యాజ్ కమింగ్ యాజ్ గోయింగ్ అన్నట్టు ఉండకూడదు. వచ్చారు అంటే ఏదో నేర్చుకుని వెళ్ళాలి. ఊరికే వచ్చి కూర్చొని వెళ్ళటానికి మీకేమి టైం ఎక్కువైపోలేదు, డబ్బులు ఎక్కువైపోలేదు కదా. మనం దేవుని సన్నిధికి వస్తున్నామని అంటే దేనికి వస్తున్నాము? ఏదో నేర్చుకోవాలి, దేవుని దగ్గర నుంచి ఏదో మనం పొందుకోవాలి. దాని నిమిత్తమే మనం వస్తున్నాం తప్ప మనకి డబ్బులు ఎక్కువైపోయో టైం ఎక్కువైపోయో రావటం లేదు కదా. స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు నేర్చుకోకపోతే మీరు ఏం చేస్తారు? టీచర్ని క్వశ్చన్ చేస్తారు. మరి మీరు నేర్చుకోవట్లేదు, మేము ఎవరిని క్వశ్చన్ చేయాలి? చెప్పండి. అనుదినము మినిమం 5 చాప్టర్స్ బైబిల్ చదవాలి. 2 hours 40 minutes అంటే దశమ భాగము, సమయంలో దశమ భాగము. ఏదో నేను ఆదాయంలో ఇచ్చేస్తున్నా కదా అని చేతులు దులిపేసుకుంటే కుదరని పని. సమయంలో 2 గంటల 40 నిమిషాలు, 24 hours లో 10%, 2 hours 40 minutes మీ దశమ భాగం దేవునికి ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నారు? సరే, సమయం ఇట్లేదు. కనీసం ఎంతమంది బైబిల్ చదువుతున్నారు రెగ్యులర్ గా? చేతులు ఎంత చూద్దాం. సగమే చదువుతున్నావా ఇమాన్యుల్? ఇద్దరేనా? సిస్టర్ గారు ముగ్గురు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏంటండి మీకు దేవుడు వద్దా? సరే, దేవుడు లేకుండా మీరు ఏమైనా చేసుకోగలిగితే చేసుకొని చూద్దాం. దేవుని వలననే సమస్తము సాధ్యం. ఆయన లేకుండా నువ్వు ఒక్క అడుగు తీసి అడుగు కూడా వేయలేవు. అంతవరకు ఎందుకండి? తిన్న అన్నమే నువ్వు అరిగించుకోలేవట. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు తిన్న ఆహారము నువ్వు అరిగించుకోవాలంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయం అయి ఉండాలి. లేదంటే నువ్వు తిన్న ఆహారం కూడా నీకు అరగదు. మరి మన జీవితంలో ఆయన యొక్క క్రియ లేకపోతే ఆయన యొక్క ఏమనాలంటే ప్రజెన్స్ అంత ప్రాముఖ్యమైనప్పుడు మరి ఆయననే నువ్వు పక్కన పెట్టేస్తే ఎట్లా? మరి మీరు ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేసేటప్పుడు ప్రభా అయ్యయ్యా అయ్యయ్యా అయ్యా అయ్యా ఇదేనా? వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయట్లేదు అన్నమాట. అయితే ఎవరు వాక్యం చదవరో వాళ్ళకి వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేసే ప్రార్థన అనుభవం రాదు. 100% నేను రాసి ఇవ్వగలుగుతా. ఎలా ఉంటదంటే కోర్టులోకి వెళ్ళి లాయర్ కనుక జడ్జి గారు నా తరపు వాదికి మీరు చేసేయండి, ఇచ్చేయండి అని అంటే ఏమి ఇచ్చేయాలి, ఏం చేసేయాలయ్యా? ఏంటి నీ వాదన? ఏంటి నీ వాదన? పెట్టు నా ముందు. నేను ఎందుకు ఇవ్వాలి? ఎందుకు క్షమించాలి? ఏ బేసిస్ మీద నేను క్షమించాలి, లేకపోతే ఏ బేసిస్ మీద నేను విడుదల ఇవ్వాలి అని అడగడా? దేవుడు కూడా అడుగుతాడు, ఇచ్చేయంటే దేనికి ఇవ్వాలి? ప్రభా పలానా వాళ్ళకి చేసావు కదా, అప్పుడు చేసిన దేవుడివే కదా, ఇప్పుడు కూడా చేస్తున్నావు, నాకు చేయవా, నాకు ఇవ్వవా? ఎప్పుడు చేస్తారండి? ఇంకా అరే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, దేవుడు త్వరగా రానే ఉంటున్నాడు, ఇంకెప్పుడు నేర్చుకుంటారు మీరు? ప్రార్థన చేయడము, బైబిల్ చదవటము ఎప్పటికి వస్తుంది? ఇంకా త్వరలో బైబిల్ ఎత్తపడిపోతుంది. బైబిల్ మన చేతిలో ఉంటే కూడా ఒప్పుకోదట గవర్నమెంట్. మరి అలాంటి రూల్స్ వస్తున్నాయంటే అప్పుడు ఏం చేస్తారు?
వాక్యము ఎంత వీలైతే నీ హృదయంలో అంత దాచుకో. గేదెలు చూసారా, ఆహారము తినేసి నెమ్మదిగా కూర్చున్నప్పుడు అవి నెమరవేస్తాయి. ఆ నెమరవేయటం వల్లే శ్రేష్టమైన పాలు మనకు దొరుకుతున్నాయి, ఆవులు కానీ గేదెలు కానీ. అలా వాక్యాన్ని నెమరవేయాలి. అప్పుడు మనం పాలిస్తామంటే మనం పాలు ఇవ్వము, కానీ ఆ వాక్యం అనే శ్రేష్టత మన జీవితానికి మార్గదర్శనం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి వెలుగు చూపించే నక్షత్రాలు లేదా వెలుగు చూపించే వాక్యము మనం పక్కన పెట్టేస్తే మన మార్గం అంతా కూడా చీకటిమయమైపోతుంది. ఆ చీకటిలో నీ ప్రయాణం ఎటువైపు సాగుతుందో తెలియదు. రోడ్డు మీదే నడుస్తున్నావో, గుంటలో పడతావో తెలియదు. నడిచే మార్గంలో వెలుగు ఖచ్చితంగా కావాలి. ఆ వెలుగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.